వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. గతంలో చిట్టియ్య అనే పరమ భక్తునికి శ్రీనివాసుడు కలలో దర్శనమిచ్చాడట. జంగారెడ్డి గూడెంకు ఉత్తర దిశగా ఉన్న 7 కొండల్లో తన పాద ముద్రికలు వెలుస్తాయని, అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించాలని స్వామివారు ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం చిట్టియ్య ఆ కొండల్లో వెతకగా 6వ కొండపై ఒక పారిజాత వృక్షం కింద స్వామివారి దివ్య పాదాలు చెక్కబడి ఉన్న శిల కనిపించింది. ఆ విధంగా పారిజాత వృక్ష నీడన పాదాలు లభించడం వల్ల ఈ కొండకు పారిజాత గిరి అని, ఆ స్వామికి పారిజాత వెంకన్న అని పేరు స్థిరపడింది. గతంలో చిట్టయ్య అనే పరమ భక్తునికి శ్రీనివాసుడు కలలో కనిపించాడట. జంగారెడ్డి గూడెంకి ఉత్తర దిశగా ఉన్న 7 కొండలలో తన పాదముద్రికలు వెలుస్తాయని, అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించాలని స్వామి ఆదేశించారట. ఆ స్వామి వారి ఆదేశాన్ని అనుసరించి చిట్టయ్య ఆ కొండలలో వెతకగా 6వ కొండపై సహజ సిద్ధంగా స్వయంభుగా ఆ ప్రాంతంలో ఉన్న ఒక పారిజాత వృక్షం క్రింద స్వామివారి దివ్య పాదాలు చెక్కబడి ఉన్న శిల కల్పించిందట. ఆ విధంగా పారిజాత చెట్టు నీడన పాదాలు లభించడం వల్ల ఈ కొండకు పారిజాతగిరి అని, ఆ స్వామికి పారిజాత వెంకన్న అని పేరు స్థిరపడిందని చెబుతారు. ఇక్కడ స్వామికి కుడివైపున శ్రీ పద్మావతి దేవి, ఎడమ వైపున శ్రీ గోదాదేవి దర్శనమిస్తారు. ధనుర్మాసంలో ఇక్కడి గోదాదేవిని పూజిస్తే కన్యలకు త్వరగా వివాహం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఉపాలయాలుగా స్వామివారికి కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి, ఆళ్వాచార్యులు కొలువైయున్నారు. కొండ ఈశాన్య భాగంలో ఆంజనేయ స్వామి, ఎదురుగా ఉన్న గిరిపై గరుత్మంతుడు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న విశిష్టతలు ఇక్కడ ఆలయ సిబ్బంది ద్వారా వారి మాటల్లోనే తెలుసుకుందాం. జై శ్రీనారాయణ. నమో వెంకటేశాయ. ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం పీతాంబరం దర్శత పాదపద్మం హస్తద్వయే నాశ్రిత పారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవాదాయ శాఖ, ఏలూరు జిల్లా. ఈ గోకుల తిరుమల పారిజాతగిరి పూర్వం చిట్టి గారనే సాధువుకి స్వామి స్వప్నంలో కనిపించి జంగారెడ్డి గూడానికి ఉత్తరం వైపుల 7 కొండల్లో 6వ కొండపై నా పాదాలు వెలుస్తాయని చెప్పగా వచ్చి ఆ చిట్టి గారిని అన్వేషించగా ఈ 6వ కొండపై సహసిద్ధంగా వెలిసిన పాదాలను వెతకగా ఆ పాదాలున్న ప్రదేశాన్ని చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకొని పూజించుకుంటూ వస్తుండగా భక్తుల కోరికలు బాగా నెరవేరడంతో పేరిచర్ల జగపతిరాజు గారు ఆయన పెద్ద ఆలయం క్షేత్రంగా అన్ని చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకొని శ్రీ శ్రీ శ్రీ
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామివారి పర్యవేక్షణలో ఎక్కడైతే పాదాలు వెలిసినాయో ఆ పాదాల ప్రదేశంలో పెద్ద ఆలయం నిర్మించాలని చెప్పేసి సంకల్పం చేసుకొని 2002లో శంకుస్థాపన చేసుకుని 2004 వైశాఖ మాసంలో రేవతి నక్షత్రానికి ఎక్కడైతే పాదాలు వెలిసినాయో ఆ పాదాల మీద విగ్రహ ప్రతిష్ఠ గావించారు. ఈ 2004 వైశాఖ మాసంలో విగ్రహ ప్రతిష్ఠ గావించిన దగ్గర నుంచి భక్తుల కోరికలు బాగా నెరవేరటం, బాగా అందరి సంకల్పం నెరవేరడంతో బాగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో ఎవరు సహసిద్ధంగా పారిజాత మొక్కలు మొలవడంతో దీని పారిజాతగిరని, చుట్టుపక్కల గ్రామాలన్నీ పాడి పంటలతో సమృద్ధిగా ఉండటంతో గోకులమని, సాక్షాత్ తిరుమలలో ఉన్న వెంకటరమణుని వైభవం చూసి తిరుమలగా భావించి గోకుల తిరుమల పారిజాతగిరిని నామకరణం చేశారు. ఈ వైశాఖ మాసంలో ప్రతిష్ట కావడంతో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, ధనుర్మాసంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. వారాంతంకి వచ్చేసరికి ప్రతి మంగళవారం స్వామివారికి అష్టదళ పద్మారాధన సేవ 108 బంగారు పుష్పాలతో సేవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం స్వామివారి ధ్రువమూర్తికి అభిషేకం, పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. స్వామి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి శనివారం ఆలయం ఇచ్చేసిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అనతి కాలంలోనే స్వామివారి 7 కొండలకి చుట్టూతగా గిరి ప్రదక్షిణ మార్గాన్ని గావించారు. ఇది సుమారుగా 2.5 కిలోమీటర్లు వస్తుంది. ఆ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలోనే మొన్న బ్రహ్మోత్సవాల కార్యక్రమం మొదలుగా భూవరాహస్వామి ప్రతిష్ఠ చేసుకున్నారు. భూవరాహస్వామి ప్రతిష్ఠ చేసుకున్న దగ్గర నుంచి భక్తులు బాగా కోరికలు బాగా నెరవేరటం, ఈ 7 వారాలు గిరి ప్రదక్షిణ గావించిన వారు ప్రతి శుక్రవారం వచ్చి స్వామివారి తిరుమంజన సేవ కార్యక్రమం నిజరూప దర్శనం చేయించుకోవటం, వాళ్ళ కోరికలు బాగా నెరవేరడంతో బాగా ప్రసిద్ధి గావించింది. ఇది దేవాదాయ ధర్మశాఖ ఏలూరు శాఖ జిల్లాలో ఉన్నది. దీనికి కార్యనిర్వహణగా కలగర శ్రీనివాస్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అల్లూరు రామకృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. పారిజాతగిరి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ఘట్టం గిరి ప్రదక్షిణ. అరుణాచలం, సింహాచలం, ద్వారకా, తిరుమల వంటి పవిత్ర క్షేత్రాల తరహాల్లోనే ఇక్కడ కూడా పారిజాతగిరి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. పారిజాతగిరి క్షేత్రంలో మరొక అత్యంత పవిత్రమైన ఘట్టం గిరి ప్రదక్షిణం. అరుణాచలం, సింహాచలం, ద్వారక, తిరుమల వంటి ప్రసిద్ధ క్షేత్రాల తరహాలోనే ఇక్కడ కూడా పారిజాతగిరి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. ఈ గిరి ప్రదక్షిణం చేయటం వల్ల సకల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ కొండ చుట్టూ అద్భుతమైన సీసీ రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా దర్శించుకునే వారికి ఈ ఆలయం భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే పవిత్ర పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది. భక్తులు తమ మొక్కులు నెరవేరిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి కృతజ్ఞతలు సమర్పించడం ఇక్కడి విశేషం. అంతేకాకుండా ఇక్కడ ఒక విలక్షణమైన విశ్వాసం ఉంది. ఈ కొండపై ఉన్న మెట్ల మార్గంలో ప్రయాణించేటప్పుడు భక్తులు రాయి ఒకదానిపై ఒకటి పేర్చి చిన్న గూడులాగా లేదా ఇల్లులాగా కడితే వారికి చాలా తక్కువ సమయంలోనే సొంత ఇల్లు కొనుక్కునే భాగ్యం లేక నిర్మించుకునే అవకాశం కలుగుతుందని భక్తుల బలమైన విశ్వాసం.
భక్తుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పవిత్ర వైకుంఠధామంగా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందుతుంది. తిరుమలలో జరిగే నిత్య కైంకర్యాలు, తోమాల సేవ, అర్చనలు అదే తరహాలో ఇక్కడ కూడా వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏటా ఇక్కడ జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో ఇక్కడ గోదాదేవి అమ్మవారిని పూజిస్తే కన్యలకు త్వరగా వివాహం జరుగుతుందని విశ్వాసం. అలాగే ఆలయానికి వచ్చే ప్రతి భక్తునికి స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా సాగుతుంది. ఈ ఆలయ విశిష్టత ఇక్కడికి విచ్చేసిన భక్తుల ద్వారా కొంత తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను ఈ గోకుల తిరుమల పారిజాతగిరి గుడికి ఒక 20 సంవత్సరాల పైనుంచే వస్తున్నామండి. ఎందుకంటే మాది ఇక్కడ జంగారెడ్డి గూడెం. నా పేరు విఘ్నేష్. నేను చేసేది ఒక న్యూట్రిషన్ సెంటర్ అనమాట మాది. అంటే చాలామందికి ఆరోగ్యాన్ని ఇస్తూ చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాము ఆరోగ్యపరంగా. అలాగే నేను ఇలా చేసే ప్రాసెస్లో నాకు గత జీవితం అనేది కొంత కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోయిన తర్వాత నేను ఒక 3 సంవత్సరాలు అనేది చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఉన్న తర్వాత నాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. ఈ వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వస్తే మంచి జరుగుతుందని నేను ఎప్పటి నుంచో నమ్ముతాను. గత 20 సంవత్సరాల పైనుంచో నమ్ముతాము. మేము మా కుటుంబం అంతా కూడా దేవుడు అంటే మాకు ఒక కులదైవం అనమాట. ఈ ప్రాసెస్లోనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 7 వారాలు గిరి ప్రదక్షిణ చేసి మనకు ఏదైతే కోరుకుంటో అది ఖచ్చితంగా జరుగుద్దని చెప్పేసి చాలామంది అంటూ ఉంటే నేను కూడా నా జీవితం ఎలాగో కోల్పోయింది కదా అని చెప్పేసి 7 వారాలు గిరి ప్రదక్షిణ చేసి అలాగే నేను మొక్కను తీర్చుకోవడం జరిగింది. ఏదైతే దేవుడు అంతకుముందు నా జీవితాన్ని కోల్పోయానని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఒకరోజు నాకు ఇతనే పరిచయం అయిందనమాట. సంవత్సరాల క్రితం పరిచయం అయిన తర్వాత ఇద్దరం అనుకున్న తర్వాత దేవుడు గర్భగుడిలోకి ఇదే రోజు మే 18, 2025లో తను ఇక్కడ గుడికి వచ్చింది. వచ్చిన తర్వాత గర్భగుడిలో దేవుడిని అడిగాను నేను, ఒకవేళ నీకు ఇష్టమైతే కనుక ఏదైతే కొత్త జీవితాన్ని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో స్వామి, నీ దయ ఉంటే కనుక నా జీవితాన్ని నువ్వు కొత్త జీవితాన్ని ఇవ్వు అని చెప్పేసి నేను కోరుకున్నాను. ఏదైతే నేను కోరుకున్నానో ఈ గిరి ప్రదక్షిణకి రావడం తిరగడం వల్ల గుడికి ప్రతి వారం రావడం వల్ల నాకు మంచిగా జరిగింది. కిందటి నెల మార్చి 14వ తారీఖు మా మ్యారేజ్ అనేది జరిగింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా ఘనంగా జరిగింది. ఇదంతా స్వామివారి కృప. ఈ క్షేత్రం జంగారెడ్డిగూడెం పట్టణంలోని తల్లాదేవరపల్లి ప్రధాన రహదారి సమీపంలో ఉంది. ఏలూరు లేదా రాజమండ్రి రైల్వే స్టేషన్ల నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెంకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుండి ఆటోల ద్వారా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. ఇది పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.